హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు హౌ టు అప్లై జాబ్స్ ఆన్లైన్. ఓకే, సో ఎన్ని విధాలుగా మనం ఆన్లైన్లో జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే, సో ఎన్ని విధాలుగా మనం ఇంటర్నెట్లో మనం జాబ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆర్ దే టు అప్లై ఫర్ జాబ్స్ ఆన్లైన్. ఫస్ట్ వన్ ఈజ్ జాబ్ పోర్టల్స్. సో జాబ్ పోర్టల్స్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోర్టల్స్ అంటే సో మన ఇండియాలో టాప్ 1 జాబ్ పోర్టల్ ఏంటంటే Naukri.com. Naukri.com యూజ్ చేసి మీరు ఎనీ టైప్ ఆఫ్ జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ ఎక్కువగా అయితే ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఉపయోగపడుతుందండి Naukri.comకి. ఓకే, నెక్స్ట్ Monster.com. Monster.com కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ పోర్టల్ ఇన్ ఇండియా. ఇంకో మూడోది వచ్చేసి Indeed.com. Indeed.com కూడా మంచి వెబ్సైట్ అండి, మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ మీడియా యూజ్ చేసి కూడా మనం జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ద బెస్ట్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ వచ్చేసి LinkedIn.com. LinkedIn.comలో చాలామంది ఆల్రెడీ ప్రొఫెషనల్ వర్కింగ్ క్యాండిడేట్స్ మీకు ఉంటారండి. సో మీరు ఈజీగా ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి, మీరు ఒకవేళ జాబ్ వేకెన్సీ ఉంటే వాళ్ళ రెఫరెన్స్ ద్వారా కూడా మీరు జాబ్స్ అనేవి ఈజీగా పొందవచ్చు. ఇంకోటి ఫేస్బుక్ పేజ్. సో మీరు చాలామందికి ఫేస్బుక్ అనే అకౌంట్ మాత్రం అందరికి ఉండే ఉంటుంది. ఫేస్బుక్ పేజ్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో చాలామంది వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ఓపెనింగ్స్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తుంటారు. సో మీ స్కిల్కి సంబంధించిన పేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మీరు కెరీర్ పేజెస్. సో ప్రతి కంపెనీకి లైక్ IBM కంపెనీకి, విప్రో, TCS ఇలా ప్రతి కంపెనీకి వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్లో కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన కరెంట్ ఓపెనింగ్స్ ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో దాంట్లో అయితే వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. మీరు ఈజీగా రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. సో మీ రెజ్యూమ్ని డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్లోకి అప్లై చేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ మెథడ్ ఏంటంటే రిఫరెన్సెస్. సో రిఫరెన్స్ ద్వారానే చాలా జాబ్ ఓపెనింగ్స్ అయితే ఫిల్ అయిపోతున్నాయండి. ఇది మాత్రం 100% ట్రూ. ఎందుకంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఓకే ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు కంపెనీస్, వాళ్ళ ద్వారా చాలామంది జాబ్స్ అనేది గెట్ ఇన్ అవుతున్నారండి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ క్లాసిఫైడ్స్. న్యూస్ పేపర్స్ ద్వారా కూడా జాబ్స్ అనేవి ఈ రోజుల్లో ఉన్నాయండి. సో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే న్యూస్ పేపర్స్లో అయితే అవైలబిలిటీ ఉండవు. సో న్యూస్ పేపర్స్లో అయితే ఎలాంటి జాబ్స్ అయితే ఉంటాయంటే ఆ లోకల్ ఏరియాకి సంబంధించిన జాబ్స్ అయితే ఉంటాయండి. సపోజ్ అకౌంటింగ్ జాబ్స్ కానీ, మార్కెటింగ్ జాబ్స్ కానీ, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ అయితే మీకు ఈ న్యూస్ పేపర్స్లో అయితే వస్తాయండి. న్యూస్ పేపర్స్ అంటే నథింగ్ బట్ ద హిందూ, ఓకే, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఓకే, ఇలాంటి న్యూస్ పేపర్స్లో అయితే మీకు ప్రతి ఎవ్రీడే వస్తాయి. ప్లస్ ఈ వీకెండ్ కూడా మీకు ఈ జాబ్ యాడ్స్ అయితే మీకు ఇస్తుంటారు. సో కానీ ఓన్లీ లోకల్ జాబ్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంటాయండి ఈ న్యూస్ పేపర్స్లో. ఓకే, సో ఇన్ని విధాలుగా ఇన్ని మెథడ్స్లో మీరు జాబ్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఫ్రెషర్గానైతే సో ఫ్రెషర్ కోసం వేరే వెబ్సైట్ ఉందండి, అది ఫస్ట్ Naukri.com అని ఒక వెబ్సైట్ ఉందండి. అది ఫ్రెషర్స్ కోసం అయితే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. ఓకే, ఇవైతే మాత్రం ఈ జాబ్ పోర్టల్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితేనే బెస్ట్. ఎందుకంటే ఒకవేళ మీరు ఫ్రెషర్గా కూడా అప్లోడ్ చేస్తే మీకు ఎక్కువగా కన్సల్టెన్సీ ద్వారా ఎక్కువగా ఫేక్ జాబ్ ఓపెనింగ్స్ మీ మెయిల్కి వస్తుంటాయి. డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు మాత్రం ఫ్రెషర్కి ఎవరు మెయిల్ చేయరు మ్యాక్సిమం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సోషల్ మీడియా ద్వారా అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లింక్డ్ఇన్లో ఆల్రెడీ చాలామంది ప్రొఫెషనల్ వర్క్ చేస్తుంటారు. మీరు ఈజీగా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కెరీర్ పేజ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ ఫ్రెషర్స్. మీరు డైరెక్ట్గా మీరు వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ నేము, ఫుల్ నేము అండ్ మీ ప్రొఫైల్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్కిల్స్ వాళ్ళకి మ్యాచ్ అయితే వాళ్ళు మీకు కాల్ చేయడం కానీ లేకపోతే మెయిల్ చేస్తారు. ఓకే,
రెఫరెన్స్ కూడా బెస్ట్ ఆప్షన్ ఇదండి. ఓకే, సో ఈ విధంగా మీరు జాబ్స్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండ్ యూ కెన్ గెట్ జాబ్ ఈజీలీ. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎలా జాబ్స్ అప్లై చేసుకోవాలి, ఓకే, సో కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తుంటాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషను, కెరీర్ గైడెన్స్ చాలా వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తుంటాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.